హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Trader28. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా గోల్డ్ ట్రేడింగ్ ఎలా చేస్తారో అండ్ గోల్డ్ ఎలా వర్క్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గోల్డ్ పైన మనం స్టడీ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కూడా చాలా సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను గైస్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ చూడండి. సో మీకు గోల్డ్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ప్రాఫిట్స్ మేక్ చేయాలి, ఎక్కడ సేఫ్గా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. సో గైస్, స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. So let's start our video. సో గాయస్, ఈ వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే, సో ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు గోల్డ్ ఎలా మూవ్ అవుతుంది, ఈ గోల్డ్ ఎగ్జాక్ట్లీ ఏంటిది, ఈ ఫండమెంటల్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి గోల్డ్ పైన, అండ్ ఈ ఐసిటీ కాన్సెప్ట్స్, ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ కూడా ఎలా వర్క్ అవుతాయి గోల్డ్ పైన, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకొని ఒక బెస్ట్ ప్రాఫిటబుల్ ట్రేడర్ లాగా గోల్డ్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియోకి స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా పిన్ టు పిన్ వినండి. అండ్ ఒకవేళ మీకు నోట్స్ ఏమైనా అట్లా క్యారీ చేయాలనిపిస్తే నోట్స్ కూడా క్యారీ చేసి దాని లోపల మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇట్లాంటి వీడియో మీరు మీ లైఫ్లో ఎక్కడ చూసి ఉండరు. అంత క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా గైస్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకే, సో ఓకే గైస్, లెట్స్. సో వై ట్రేడర్స్ లవ్ గోల్డ్? ఓకేనా, చాలామంది ట్రేడర్స్ ఏంటంటే గోల్డ్లో ఎక్కువ ట్రేడ్ చేస్తాడు. ఓకేనా, సో ఎందుకు గోల్డ్లో ట్రేడ్ చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి వాలటిలిటీ. ఓకేనా, ఈ మార్కెట్లో గోల్డ్ అన్ని కరెన్సీస్ కన్నా అన్నిటికన్నా గోల్డ్లో వాలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈజీగా 200 to 400 పిప్స్ ఈజీగా వచ్చేస్తుంది సింగిల్ డేలో. బట్ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ కండిషన్ చూసుకుంటే డైలీ 1000 పిప్స్ కూడా మార్కెట్ మూవ్ అవుతుంది కామన్గా. ఓకే, అండ్ నెక్స్ట్ లిక్విడిటీ చూసుకుంటే ఈ మార్కెట్లో లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఈ గోల్డ్లో లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని లోపల ఫేక్ మూవ్స్ అనేది కానీ, ఇట్లా స్పైక్స్ కానీ, గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఇట్లాంటివి అనేవి రావు. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఒక టెక్నికల్ వైజ్ చూసుకుంటే టెక్నికల్స్లో గోల్డ్ లెవెల్ టు లెవెల్ చాలా అక్యురేట్గా రెస్పెక్ట్ ఇస్తుంది. ఈవెన్ మీరు ఒక ఎస్ఎంసీ కాకుండా ప్రైస్ యాక్షన్ సంథింగ్ మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా కానీ వన్స్ ఒకసారి గోల్డ్లో కూడా ఒకసారి బ్యాక్ టెస్టింగ్ ఆర్ ఫార్వర్డ్ టెస్టింగ్ చేయండి. సో మీకే అర్థమైపోతుంది లైక్ కరెన్సీస్లో ఎక్కువ విన్ రేట్ ఉందా అండ్ గోల్డ్లో ఎక్కువ విన్ రేట్ ఉందా అని చెప్పేసి. సో అప్పుడు మీరే డిసైడ్ చేసుకోవచ్చు. గోల్డే ఒకవేళ మీకు బెస్ట్ అనిపిస్తే గోల్డే మీరు ట్రేడ్ చేయొచ్చు. ఒక్క అసెట్ అయినా పర్ఫెక్ట్గా మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎనీ టైం మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఓకే, అండ్ ఆపర్చునిటీ వైజ్ చూసుకుంటే దీని లోపల ఆపర్చునిటీస్ చాలా డైలీ కూడా మనకు ట్రేడ్స్ దొరుకుతాయి. కొన్నిసార్లు డైలీ కూడా దొరకకపోవచ్చు. బట్ మనకి వీక్లీ ఒక్క ట్రేడ్ దొరికినా చాలు. ప్రాపర్గా మీరు అనాలిసిస్, ప్రాపర్ ఫండమెంటల్స్ ఒకవేళ మీరు ఫాలో అయ్యి ఉంటే ఒక్క ట్రేడ్లో కూడా మీరు చాలా ప్రాఫిట్స్ అనేది ఇక్కడ మేక్ చేయొచ్చు. ఓకే, బట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ హైలీ వాలటైల్ మార్కెట్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. అండ్ కన్సల్టేషన్ ఉన్నప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా, బట్ ఈ టెక్నికల్స్ అనేది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, గోల్డ్కి ఫండమెంటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫండమెంటల్ అనాలిసిస్ కూడా నేర్చుకోండి. ఇన్ కేస్ మీకు ఫండమెంటల్స్ పైన కూడా మీకు వీడియో నేను చేయమని అని అంటే నాకు కమెంట్స్లో ఫండమెంటల్స్ అని చెప్పేసి కమెంట్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో మనం ఫండమెంటల్ గురించి కూడా మనం వీడియోస్ మేక్ చేద్దాం. ఓకే, సో గాయస్, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫండమెంటల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో గాయస్, ఇక్కడ మీకు చూసినట్టయితే ఫండమెంటల్స్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అది మనం చూసుకుందాం ఇక్కడ. సో చాలా ఇంపార్టెంట్ గాయస్, మిస్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో ఏదైనా కానీ ఈ మొత్తం ఈ గ్లోబల్ ఎకానమీ పైన ఏదైనా ఎఫెక్ట్ అయింది అంటే ఫస్ట్ పంప్ అయ్యేది గోల్డ్. ఓకేనా, సో ఇక్కడ మెయిన్గా ఈ యుఎస్ ఎకనామీ ఎప్పుడైనా ఎఫెక్ట్ అయింది అంటే ఫస్ట్ పంప్ అయ్యేది గోల్డ్ ప్రైజెస్ గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అది ఏ ఎకనామీ ఒకవేళ బ్యాడ్ ఉన్నా సరే గోల్డ్ ప్రైజెస్ అనేది డెఫినెట్గా పంప్ అనేది అవుతాయి. ఓకేనా, బట్ ఇక్కడ మేజర్గా ఆ రోల్ తీసుకున్నది వచ్చేసి యుఎస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యుఎస్ డాలర్ అండ్ ఎప్పుడు గోల్డ్ ఈ కోరిలేషన్ నెగిటివ్గా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఎప్పుడైతే ఈ డాలర్ అనేది వీక్ ఉంటుందో అప్పుడు గోల్డ్ ప్రైజెస్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుందో ఈ గోల్డ్ ప్రైజెస్ అనేది వీక్ ఉంటాయి. ఓకేనా, అపోజిట్గా రన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, మళ్ళీ మీకు ఇప్పుడు ఈ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా, ఈ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అయినప్పుడు ఈ గోల్డ్ అనేది పంప్ అవుతుంది కాబట్టి గోల్డ్ అనేది డ్రాప్ అవుతుంది. ఓకేనా, డాలర్ అనేది పంప్ అవుతుంది కాబట్టి గోల్డ్ అనేది డ్రాప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఈ గోల్డ్ ప్రైజెస్ అనేది కూడా బాగా పంప్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో
ఇన్‌ఫ్లమేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. గోల్డ్ ప్రైస్ పంప్ కావాలన్నా, డ్రాప్ కావాలి అన్నా. ఓకేనా? సో, అట్లాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మనీకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకొనొచ్చి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, అందుకే గోల్డ్ ప్రైజెస్ అనేటివి చాలా పంప్ అయితాయి అట్లాంటి మూవ్‌మెంట్‌లో. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే, ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఇన్వెస్టర్స్ గోల్డ్‌లోకెళ్ళి మనీ అన్నీ ఎగ్జిట్ చేసుకొని అప్పుడు బాండ్స్ అనేది ప్రిఫర్ చేస్తారన్నమాట. ఆ ప్లేస్‌లో బాండ్స్‌కి ఎక్కువ పర్చేస్ చేసుకొని పెట్టుకుంటారు. ఓకేనా? లైక్ ఈ గోల్డ్ ప్రైస్ అందుకనే డ్రాప్ అయితాయి. ఎందుకంటే ఉన్న మనీ అంతా వాళ్ళు క్యాపిటల్ తీసేసుకొని ఈ బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే అట్లాంటి మూమెంట్‌లో మనీలో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ కాబట్టి బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకేనా? ఎప్పుడైతే ఒక కరెన్సీ అనేది మంచిగా పెర్ఫార్మెన్స్ చేయదో అప్పుడు డెఫినిట్‌గా గోల్డ్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయితా ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైతే ఎకానమీ కరెక్ట్‌గా మనకి ఉండదో అట్లాంటి టైంలో కూడా గోల్డ్ ప్రైజెస్ అనేటివి డ్రాప్ లైక్ పంప్ అయితాయి. ఓకేనా? సో, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే గోల్డ్ ప్రైసెస్ డ్రాప్ అయితాయి. లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే గోల్డ్ ప్రైసెస్ అనేటివి పంప్ అయితాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియో పొలిటికల్ టెన్షన్స్ గాయ్స్. జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే ఏందంటే లైక్ వార్స్ గానీ, పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ గానీ, ఓకేనా? గ్లోబల్ ఫియర్ ఇవి ఏం చేస్తదంటే ఈ గోల్డ్ ప్రైజెస్ అనేటివి ఇన్‌స్టెంట్‌గా ప్రైస్ అనేది చాలా పెరుగుతాయి ఇట్లాంటి మూవ్‌మెంట్స్‌లో. ఎగ్జాంపుల్‌గా మీరు చూసుకున్నట్టయితే రష్యా, ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా గోల్డ్ ప్రైజెస్ అనేటివి చాలా పంప్ అయినాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్ మీరు చూసుకున్నట్టయితే యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఉండడం వల్ల ఈ యూఎస్‌డి అనేది వీక్ అయిపోతుంది. గోల్డ్ అనేది స్ట్రాంగ్ అయితున్నది. అది కూడా ఒక రీజన్. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. బట్ ఆ మల్టిపుల్ రీజన్స్‌లో ఈ రీజన్ కూడా ఒకటి. ఓకేనా? నెక్స్ట్ బాండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ యూఎస్ బాండ్ 10 అనేది ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే ప్రైస్ అనేది పెరుగుతదో అప్పుడు గోల్డ్ ప్రైజెస్ అనేటివి డ్రాప్ అయితాయి. ఓకేనా? మీకు చెప్పిన ఇక్కడ ఆల్రెడీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ గానీ అవన్నీ ఈ బాండ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తది. వన్స్ బాండ్ ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ అయితున్నాయంటే గోల్డ్ ప్రైజెస్ అనేటివి డ్రాప్ అయితాయి. బాండ్ ప్రైజెస్ అనేటివి డిక్రీజ్ అయితున్నాయంటే గోల్డ్ ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ అయితాయి. ఓకేనా? ప్రతి ఒక్క దానికి ఒక కోరిలేషన్ ఉంటది. నెగెటివ్ కోరిలేషన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒకవేళ మనం ఎకనామీ ఈవెంట్ చూసుకుంటే మనకి కొన్ని మేజర్ ఎకనామీ ఈవెంట్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. దాంట్లో మేజర్ వన్ వచ్చేసి ఎన్ఎఫ్‌పి, సిపిఐ, ఎఫ్ఓఎంసి, జీడీపీ అండ్ రిటైల్ సేల్స్ రిపోర్ట్. సో, ఇవనేది చాలా ఎఫెక్ట్ చేస్తాయన్నట్టు మార్కెట్‌లో. ఓకేనా? ఈ ఎన్ఎఫ్‌పి ఎవ్రీ మంత్ ఫ్రైడే ఉంటది. ఓకేనా? ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే. ఈ ఎన్ఎఫ్‌పి తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి సిపిఐ. అలా ఎఫ్ఓఎంసి నైట్ 12:00కి, 11:30కి సంథింగ్ అలా ఉంటది. ఓకేనా? సో, ఇది మేజర్ ఇంపార్టెంట్ రెడ్ మార్క్ ఫోల్డర్స్ అంటే రెడ్ ఫోల్డర్స్ అని ఉంటాయి. రెడ్ ఫోల్డర్ న్యూసెస్ అన్నట్టు ఇవన్నీ. సో, ఎప్పుడైనా జనరల్‌గా ఇట్లాంటి న్యూసెస్ వచ్చిందంటే మార్కెట్ చాలా మంచి మూవ్‌మెంట్ ఇస్తది. ఓకేనా? అయితే బై అయినా కావచ్చు, సేల్ అయినా కావచ్చు. బట్ డెఫినిట్‌గా ఒక మంచి మూవ్ అనేది వస్తది. ఓకేనా? జనరల్‌గా ఎన్ఎఫ్‌పి డాటా రిలీజ్ అయింది అంటే అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా గానీ యావరేజ్ మూవ్‌మెంటే 500 పిప్స్ ఇస్తది. అలాంటి సిపిఐ కూడా ఎక్కువనే ఇస్తది. ఎఫ్ఓఎంసి కూడా ఎక్కువనే ఇస్తది. జీడీపీ అండ్ రిటైల్ సేల్స్ రిపోర్ట్ కూడా ఎక్కువనే ఇస్తది. ఓకేనా? సో, ఎప్పుడైనా మీరు ఫండమెంటల్స్ పైన మీరు ట్రేడ్ చేస్తున్నారంటే డెఫినిట్‌గా ఫండమెంటల్స్‌కి ప్రాపర్‌గా స్టడీ చేసే మనము ట్రేడ్ చేయాలి. బట్ గ్యాంబ్లింగ్ లాగా చెయ్యొద్దు. ఓకేనా? సో, గాయ్స్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ వ్యూ ఆఫ్ గోల్డ్. ఓకేనా? సో, ఈ టెక్నికల్ పార్ట్స్‌లో మనం మాట్లాడుకుంటే మనకొచ్చేసి ఎవ్రీ మార్కెట్‌లో మనకి ట్రేడింగ్ అంటేనే మనకి మెయిన్‌గా 3 సెక్షన్స్ ఉంటాయి గాయ్స్. ఓకేనా? సో, ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏషియా, సెకండ్ వచ్చేసి లండన్ అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి న్యూయార్క్. ఓకే. సో, మీరు చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్ అనేది మనకి లండన్‌లో స్టార్ట్ అయితది. అండ్ న్యూయార్క్‌లో వచ్చేసరికి ఆ వాల్యూమ్ అనేది ఇంకెక్కువైపోతది. ఎప్పుడైతే లండన్ అండ్ న్యూయార్క్ ఓవర్‌లాప్ అయిపోతదో అప్పుడు మార్కెట్ లోపల వాల్యూమ్ అనేది చాలా ఎక్కువుంటది. ఓకేనా? సో, మోస్ట్ పవర్‌ఫుల్ ట్రేడ్స్ లైక్ పవర్‌ఫుల్ మూవ్స్ అనేటివి మనకి న్యూయార్క్ సెక్షన్‌లో ఎక్కువొస్తాయి. అండ్ లండన్‌లో కూడా దొరుకుతాయి. అలానే ఏషియాలో కూడా దొరుకుతాయి. బట్ ఏషియాలో కన్సల్టేషన్ ఎక్కువుంటదన్నట్టు లేదు గానీ, మీరు ఈ రీసెంట్ టైమ్స్‌లో చూస్తే గోల్డ్ అనేది ఏషియాలో కూడా చాలా మంచి పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఏషియా కన్సల్టేషన్ చేస్తుంది గానీ మనం తీసి పడేది. ఎందుకంటే ఈ గోల్డ్ బయింగ్స్ అనేటివి ఎక్కువ చైనా, ఏషియా సెక్షన్‌లో ఎక్కువ చేస్తది. కాబట్టి ఏషియాలో ఈ మధ్యలో మంచి మంచి మూవ్‌మెంట్స్ వచ్చినాయి. మీరు చూసుకున్నట్టయితే ఈ చైనా గవర్నమెంట్ ఏదైతే ఉందో గోల్డ్ పైన చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. అది కూడా ఒక రీజన్ గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి. ఓకేనా? అండ్ మీరు చూసుకున్నట్టయితే ఏషియా సెక్షన్‌లో కూడా చాలా వాలటిలిటీ ఉంది. మీరు చూసుకున్నట్టయితే చూడండి గ్రీన్ కలర్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఏషియా. ఓకేనా? ఏషియాలో కూడా చాలా మంచి మూవ్‌మెంట్స్ వస్తాయి. లేదన్నట్టు కాదు. బట్ దీనిపైననే కంప్లీట్‌గా డిపెండ్ అవ్వకండ్రి. మీ స్ట్రాటజీ ప్రకారం ఏది చెప్తుందో మీ స్ట్రాటజీకి మీరు నమ్మండ్రి. మీ ఎడ్జ్ ఏదైతే ఉందో మీ ఎడ్జ్‌కి మీరు నమ్మండ్రి. ఓకేనా? బట్ జనరల్‌గా ఈ లండన్ సెక్షన్‌లో వాల్యూమ్ ఎక్కువుంటది. న్యూయార్క్ సెక్షన్‌లో వాల్యూమ్ ఎక్కువుంటది. బట్ ఏషియాలో కూడా వాల్యూమ్ ఎక్కువనే ఉంటది. బట్ కొన్నిసార్లు కన్సల్టేషన్ అయితది. ఒకవేళ మీరు కరెన్సీ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటే
ఏషియాలో కన్సల్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ లండన్ మనం గోల్డ్‌కి వచ్చేసరికి అట్లా ఏమి ఉండదు. ఓకే. బట్ చాలా వాల్యూమ్ వచ్చేసి మనకి లండన్, న్యూయార్క్‌లో చాలా ఎక్కువ వచ్చేస్తది ఆ పాటికి. ఓకేనా. నెక్స్ట్ వాలటిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే గోల్డ్ ఒకవేళ మీరు ప్రాపర్‌గా మీ స్ట్రాటజీ అనేది ప్రాపర్‌గా ఉంది. మీరు పొజిషన్స్ అన్నీ క్లియర్‌గా పెట్టిండ్రు అంటే మీ ట్రేడ్‌లో మీరు ఈజీగా 100 పిప్స్ అనేది ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అట్లా గోల్డ్ 500, 600 పిప్స్ మూవ్‌మెంట్ కూడా డైలీ వస్తది. బట్ మీ స్ట్రాటజీ మీ ఎడ్జ్ ఒకవేళ ప్రాపర్‌గా ఉంటే 100 పిప్స్ అనేది కూడా చాలా సింపుల్‌గా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ట్రేడర్స్ అయితే యెస్ అని చెప్పేసి కామెంట్ చేయండ్రి. అండ్ ఒకటేందంటే మీరు గోల్డ్‌లో ట్రేడ్ చేసేటప్పుడు మెయిన్‌గా మనకొక రిస్క్ మేనేజ్‌మెంట్, మన పొజిషన్ సైజింగ్, స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కేర్‌ఫుల్‌గా పెట్టాలి మీరు. ఓకే. నెక్స్ట్ టైమ్ ఫ్రేమ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. ఒకటొచ్చేసి స్కాల్పర్స్, ఒకటొచ్చేసి ఇంట్రాడే ట్రేడర్స్ అండ్ ఇంకొకటొచ్చేసి స్వింగ్ ట్రేడర్స్. ఓకే. సో ఎప్పుడైనా స్కాల్పర్స్ ఏందంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేది వాళ్ళ ఎంట్రీస్ కూడా ఏందంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జిక్యూషన్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ కూడా తొందరగా వచ్చేస్తాయి. వితిన్ మినిట్స్ లోపల వాళ్ళ ప్రాఫిట్స్ అనేటివి బుక్ చేసుకుంటారు. బట్ స్కాల్పింగ్ అనేది అంత సేఫ్ కాదు. ఒకవేళ మీరు యాస్ ఎ బిగినర్‌గా మీరు ట్రేడ్‌లో ఉంటే ఇంట్రాడే నుంచి ఆర్ స్వింగ్ ట్రేడ్స్ నుంచి స్టార్ట్ చేయండి. బట్ స్కాల్పింగ్ అయితే నేనైతే ఎవరికీ సజెస్ట్ చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాడే. ఇంట్రాడేలో బెస్ట్ టైమ్ ఫ్రేమ్స్ వచ్చేసి M15, M30 అండ్ H1 అండ్ H4 కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. అండ్ స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ పొజిషన్స్. ఓకేనా. మోర్ దెన్ 1 వీక్ పొజిషన్స్ ఏవైనా మీరు హోల్డ్ చేస్తున్నారంటే అది స్వింగ్ ట్రేడింగ్ కింద వచ్చేస్తది. స్వింగ్ ట్రేడింగ్ కోసం అనాలిసిస్ మీరు 4 అవర్స్‌లో చేయొచ్చు, డైలీలో చేయొచ్చు అండ్ ఆల్సో మీరు వీక్లీలో కూడా చేయొచ్చు. ఓకేనా. బట్ ఈ స్కాల్పింగ్, ఇంట్రాడే, స్వింగ్ ఇవన్నీ ఒకటే దాంట్లో మీరు మిక్స్ చేయకండి. మీ స్ట్రాటజీ, మీ ఎడ్జ్ ఏదైతే ఉంటదో అది మాత్రమే నమ్మండి. ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ గురించి ఇంకా డీటెయిల్‌గా మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే, ప్రాపర్‌గా మంచి స్ట్రాటజీ నేర్చుకోవాలి, మీకు ఒక మంచి మెంటర్‌గా అవ్వాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో నా టెలిగ్రామ్ నేను లింక్ ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ నాకు అప్రోచ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు డీఎం చేసినా సరే నేను మీకు నా మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటదో అది మీకు సెండ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఓకే. ఈ టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకుంటే నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. లైక్ ఎంఎస్ఎన్ఆర్ అని చెప్పేసి, ఎస్ఎంసీ అని చెప్పేసి, ఐసీటీ కాన్సెప్ట్స్ అని చెప్పేసి, ప్రైస్ యాక్షన్, హార్మోనిక్ ప్యాటర్న్స్, ఎల్అవుట్ వేవ్స్ ఇట్లా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. బట్ పర్సనల్‌గా నేను యూజ్ చేసేది వచ్చేసి అడ్వాన్స్ మలేషియన్ ఎస్ఎన్ఆర్ కాన్సెప్ట్స్. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్స్ పైన మీకు ఒకవేళ మెంటర్‌షిప్ నా దగ్గర తీసుకోవాలి అనుకుంటే నేను మీరు నాకు డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ పెట్టాను. అక్కడ నుంచి నాకు డైరెక్ట్ మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామో, టెలిగ్రామ్ అయినా సరే మీకు ఏదైతే మన ప్రోగ్రామ్ ఉంటదో అక్కడ మీకు సెండ్ చేస్తా. బై ఎండ్ ఆఫ్ ది డే అయితే ఖచ్చితంగా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కావడానికి నా సైడ్ నుంచి నేను 100% ఎఫర్ట్స్ పెడతాను గైస్. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు డీఎం చేయండి. నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను డీటెయిల్స్. ఓకే. సో గైస్ లెట్స్ స్టార్ట్ వీడియో. సో ఈ కాన్సెప్ట్‌లో వచ్చేసి మనం ఎస్ఎంసీ, ఇప్పుడు మనం ఎస్ఎంసీ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఈ ఎస్ఎంసీలో వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ అని చెప్పేసి, లిక్విడిటీ, ఆర్డర్ బ్లాక్స్ అని చెప్పేసి, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అని చెప్పేసి, ప్రీమియం డిస్కౌంట్ జోన్స్ అండ్ సెక్షన్ మ్యానిపులేషన్స్ అని ఇలాంటి టాపిక్స్ అనేవి యూస్ చేస్తారు. సో ఇక్కడ మనము మార్కెట్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్, సో గైస్ మీ అందరికి తెలుసు మార్కెట్‌లో అప్ ట్రెండ్ అంటే ఏంటిది, డౌన్ ట్రెండ్ అంటే ఏంటిది అని. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్‌లో ఇది వచ్చేసి అప్ ట్రెండ్. ఓకే. అప్ ట్రెండ్. రైట్. ఇది అప్ ట్రెండ్. అండ్ ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్. ఓకే. డౌన్ ట్రెండ్. సో ఇక్కడ ప్రతిసారి ఒక హై బ్రేక్ చేసినప్పుడు ఇది ఏమైపోతుందంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, BOS. ఓకేనా. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. మళ్ళీ ఇక్కడ హై బ్రేక్ చేసింది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. మళ్ళీ ఇక్కడ హై బ్రేక్ చేసింది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా. అంటే ఇది అప్ ట్రెండ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ లో బ్రేక్ చేసింది, ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇక్కడ లో బ్రేక్ చేసింది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. మళ్ళీ ఇక్కడ లో బ్రేక్ చేసింది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ప్రతి లో బ్రేక్ అయితే ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని అర్థం. రైట్. క్లియరేనా, మీకు అర్థమైందా? సో ప్రతి హై బ్రేక్ అవుతుంది అంటే మనకి ఇది అప్ ట్రెండ్ అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ ప్రతిసారి లో అనేది ఇక్కడ ప్రొటెక్ట్ అవుతుంది, లో అనేది ఇక్కడ ప్రొటెక్ట్ అవుతుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మార్కెట్ ఈ లో బ్రేక్ చేసింది అనుకుందాం. ఓకేనా. ఈ లో అనేది మనకి బ్రేక్ చేసింది. ఒకవేళ ఈ అప్ ట్రెండ్ మార్కెట్ ఫామ్ అయిన లోకి బ్రేక్ చేస్తే అది వచ్చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. ఓకేనా. చాక్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. వన్స్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది అంటే డైరెక్షన్ అనేది షిఫ్ట్ అయింది డౌన్ సైడ్ అని అర్థం. ఓకేనా. సో బుల్లిష్ ఉన్న మార్కెట్ వచ్చేసి బేరిష్కి కన్వర్ట్ అయిపోతుంది ఇంకా. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఇట్లా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది డౌన్ సైడ్.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ వచ్చేసి మనకి బేరిష్ ఉంది. ఓకేనా. ప్రతిసారి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఇక్కడ ఈ హై ఇక్కడ బ్రేక్ చేసింది అనుకుందాం. సో అట్లాంటప్పుడు ఇది ఏమవుతుందంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చాక్. ఓకేనా. సో మళ్ళీ బేరిష్ మార్కెట్ బుల్లిష్ మార్కెట్ లాగా కన్వర్ట్ అయ్యి పైకి వెళ్తుంది. ఓకేనా. కంటిన్యూ పైకి వెళ్తుంది ఇంకా. ఓకే. క్లియర్ కదా గైస్ ఇది మీకు. నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ. ఓకేనా. లిక్విడిటీ అంటే ఏం లేదు గైస్, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వచ్చేసి ఒకటే ప్లేస్లో బై సేల్ అవుతుంది. ఓకేనా. సో బై సేల్ అవుతున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ప్రతి హై దగ్గర సేల్ అవుతుంది, ప్రతి లో దగ్గర బై అవుతుంది. అంటే ఈ ప్లేస్లో నంబర్ ఆఫ్ బయ్యర్స్ అండ్ నంబర్ ఆఫ్ సెలర్స్ ఉన్నారు అని అర్థం. ఒకవేళ కింద లిక్విడిటీ గురించి మనం మాట్లాడుకుంటే దీనికి BSL అంటాం. ఓకేనా. బై సైడ్ లిక్విడిటీ. ఒకవేళ కిందున్న మార్కెట్కి అయితే మనం ఏమంటామంటే సేల్ సైడ్ లిక్విడిటీ. ఒకవేళ అదే పైన ఏరియా అని అనుకుంటే బై సైడ్ లిక్విడిటీ. ఓకేనా. బై సైడ్ లిక్విడిటీ అనేది ఏం లేదు గైస్, మార్కెట్ లోపల ఒక ఫ్యూల్ లాగా పనిచేస్తుంది. ఒక మార్కెట్ ఒక ప్రైస్ నుంచి ఇంకొక ప్రైస్కి పోవాలి అంటే కార్ లోపల డీజిల్ ఎలా అయితే అవసరమో, కార్ ముందుకు వెళ్ళాలంటే డీజిల్ అనేది ఇంపార్టెంట్ ఫ్యూల్. ఓకేనా. అలాగే మార్కెట్లో కూడా మార్కెట్ ఒక ప్రైస్ నుంచి ఇంకొక ప్రైస్కి పోవాలి అంటే మనీ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ ఒకవేళ బయ్యర్స్ మనీ కలెక్ట్ చేసుకుంటే సెల్ వెళ్తుంది మార్కెట్, సెల్ సైడ్ మనీ కలెక్ట్ చేసుకుంటే మార్కెట్ బై వెళ్తుంది. ఓకేనా. క్లియర్. సో ప్రతి హై అండ్ లోలో మనకి లిక్విడిటీ అనేది ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఆల్రెడీ లెంతీ అవుతుంది గైస్, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఈ వీడియోలో. ఈ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ కోసం నేను సపరేట్గా ఒక ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తాను, దాంట్లో మీరు ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవచ్చు. ఓకే. డన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్డర్ బ్లాక్. ఓకే. ఆర్డర్ బ్లాక్ అంటే కూడా సింపుల్, ఏం లేదు. ఇక్కడ మార్కెట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసుకుంటా మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకేనా. డన్నా. ప్రతి హైకి ఇక్కడ మార్కెట్ అనేది మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తుంది. క్లియర్. ప్రతి హైకి మనకి ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ అయింది. సో ఆర్డర్ బ్లాక్ అంటే ఏం లేదు, సింపుల్. లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ బిఫోర్ బయింగ్. ఇక్కడ ఏదన్నా లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ బిఫోర్ బయింగ్ ఉంటే ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ బిఫోర్ బయింగ్ అయితే ఏదైతే క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్కి మనం జోన్ లాగా మార్క్ చేసుకుంటాం, ఆ జోన్కి ట్యాప్ అయిపోయి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే. క్లియర్. ఇది వచ్చేసి ఆర్డర్ బ్లాక్, ఓబీ. సింపుల్గా ఓబీ అని పిలవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏం లేదు కదా, ఇది కూడా సింపులే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది అనుకుందాం ఒక బుల్లిష్ క్యాండిల్. ఓకే. నెక్స్ట్ ఇంకొక బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇంకొక బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఓకేనా. ఇలా బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అవుతున్నప్పుడు మనకి ఇలా బుల్లిష్ క్యాండిల్స్ ఓపెన్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ ఏదైతే గ్యాప్ ఉందో ఈ బుల్లిష్ క్యాండిల్ ఏరియా మనం జోన్ లాగా మార్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్ రిటర్న్ అయింది అంటే ఇక్కడ ట్యాప్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. ఒకవేళ ఎగ్జాంపుల్ లైవ్ చార్ట్స్లో చూపించాలి అని అంటే యూ కెన్ ఆల్సో చెక్. ఇది వచ్చేసి మన ఇంబ్యాలెన్స్. ఓకే. ఇది చూడండి, ఇది కూడా ఇంబ్యాలెన్స్, బట్ మార్కెట్ ట్యాప్ అయిపోయి మళ్ళీ డ్రాప్ అయింది మార్కెట్. ఓకే. సో మీకు ఒకవేళ క్లియర్గా వీడియో కావాలి అన్నా, ఒకవేళ పీడిఎఫ్ కావాలన్నా నాకు డిఎం చేయాలంటే నేను మీకు పర్సనల్గా పంపిస్తాను. ఓకే. ఆర్ఎల్స్ మనం వీడియో అయినా సరే, వీడియో అంటే వీడియో చేద్దాం. మీకు ఏది కావాలో కామెంట్స్లో చెప్పండి నాకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం అండ్ డిస్కౌంట్ జోన్స్. ఓకే. సింపుల్. ప్రీమియం డిస్కౌంట్ జోన్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాచి టూల్ ఉంటుందా, ఫిబొనాచి టూల్ ఈ లో నుంచి ఈ హై వరకు ఇలా జోన్ మార్క్ చేయాలి. ఓకే. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి
సో ఇక్కడ ఫిబొనాచి 50% ఉంది కదా, ఈ 50%కి బిలో ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో ఇవి ప్రీమియం అండ్ డిస్కౌంట్ జోన్స్ అంటాం. ఓకేనా, ఇది వచ్చేసి డిస్కౌంట్ జోన్ ఒక బై సైడ్ ఎంట్రీకి. ఒకవేళ అదే సేల్ సైడ్ ఎంట్రీకి మనకు అనుకుంటే ఈ ఏరియా వచ్చేసి మనకి డిస్కౌంట్ జోన్. ఓకేనా, సేమ్ అంటే ఏం లేదు, ప్రైస్ బాగా ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళింది ఆర్ ఎక్స్ట్రీమ్ హైకి వెళ్ళి మన ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యి మార్కెట్ రివర్స్ అవుతుంది అంటే అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, క్లియర్ కదా గైస్ అందరికీ. నెక్స్ట్ సెక్షన్ మ్యానిపులేషన్. సెక్షన్ మ్యానిపులేషన్ అంటే కూడా సింపుల్, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇది వచ్చేసి మన ఏషియన్ మార్కెట్, ఇది వచ్చేసి మన లండన్ మార్కెట్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మన న్యూయార్క్ మార్కెట్. ఓకే, కలర్ చేంజ్ చేస్తాం మీకు. ఇది న్యూయార్క్ మార్కెట్, ఇది వచ్చేసి మన లండన్ మార్కెట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇట్లా ఫాలో అవుతా ఉంది అనుకుందాం. ఓకేనా, మార్కెట్ ఇట్లా ఫాలో అవుతా ఉంది. ఓకే, అయితే ఇక్కడ లండన్లో ఒక హై ఫామ్ అయింది. ఓకే, లండన్లో ఒక హై ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, ప్రతి సెక్షన్ హై అండ్ లో అనేది మనకి లిక్విడిటీ లాగా యాక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమైంది, మార్కెట్ పైన వరకు వచ్చింది, లండన్ లిక్విడిటీ హై ఏదైతే ఉందో ఇక్కడ తీసుకొని న్యూయార్క్లో స్వీప్ చేసింది. వన్ స్వీప్ అయింది న్యూయార్క్లో అంటే ఎంట్రీ కన్ఫర్మేషన్. వితౌట్ కన్ఫర్మేషన్ అయితే అసలు ట్రేడ్స్ అనేది చేయొద్దు. సో లండన్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుని న్యూయార్క్లో హెవీ డ్రాప్ ఇచ్చింది. ఓకేనా, లండన్ లిక్విడిటీ ఇది హై, ఇది న్యూయార్క్లో కలెక్ట్ చేసుకుని మార్కెట్ హెవీ డ్రాప్ ఇచ్చింది. ఓకేనా, ఇది సింపుల్ టర్మ్స్లో మీకు చెప్తున్నా, బట్ మీకు ప్రాక్టికల్గా మంచిగా కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి గైస్, నేను డెఫినెట్గా నా సైడ్ నుంచి నేను ఎఫర్ట్స్ పెడతాను. బట్ మీరు కూడా చూస్తున్నట్టు కొంచెం నాకు కూడా ఉంటే కొంచెం సరే అందరికీ యూస్ఫుల్గా ఉంది అన్నట్టు నేను కూడా ఏమన్నా ప్లాన్ చేయవచ్చు. ఓకేనా, సో క్లియర్ కదా గైస్ అందరికీ. నెక్స్ట్, సో గైస్ రిస్క్ మేనేజ్మెంట్. ఈవెన్ ఇఫ్ యువర్ అనాలిసిస్ ఈజ్ పర్ఫెక్ట్ వితౌట్ రిస్క్ కంట్రోల్ యూ విల్ లూజ్ మనీ. ఓకేనా, మీ అనాలిసిస్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఏది ఇక్కడ 100% షూర్ గేమ్ అయితే కాదు, ఏది ఉన్నా ప్రాబిలిటీ. ఓకేనా, సో ఎప్పుడైనా కానీ మీ అమౌంట్కి ప్రాపర్గా సిస్టమేటిక్గానే రిస్క్ అనేది మనం చెయ్యాలి. ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రిస్కింగ్ అనేది చెయ్యొద్దు. ఓకేనా, నేను చెప్పే రూల్స్ ప్రాపర్గా ఫాలో అవుతుండ్రంటే మీరు కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ అనేది బిల్డ్ చేస్తారు, లాంగ్ టైం సర్వైవ్ అవుతారు. మెయిన్గా మనకు కావాల్సింది కన్సిస్టెన్సీగా వితౌట్ బ్రేకింగ్ ప్లాన్ మనము ఇవి ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము పర్ ట్రేడ్ 1 నుంచి 2% వరకే మనం పర్ ట్రేడ్ మనం రిస్క్ చేయాలి. అండ్ ప్రతి ట్రేడ్ పైన మనము స్టాప్ లాస్ అనేది 100% అప్లై చేయాలి. స్టాప్ లాస్ పెట్టకుండా అసలు ట్రేడ్సే ప్లేస్ చేయొద్దు. మళ్ళీ లెవరేజ్ 1:500 అనేది బెస్ట్ లెవరేజ్. దానికంటే ఎక్కువ లివరేజ్ తీసుకోవద్దు, దానికంటే తక్కువ లివరేజ్ తీసుకోవద్దు. అండ్ మీరు 0.01 లాట్సెస్ మాత్రమే యూజ్ చేయాలి ఒకవేళ మీరు $100 అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే, ఆర్ ఎల్స్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే చెప్పనవసరం లేదు. ఓకేనా, అండ్ ప్రతి టార్గెట్ ప్రాపర్గా బుక్ చేసుకోండి, అండ్ ప్రతి మూమెంట్లో పార్షల్స్ కూడా బుక్ చేసుకోండి. ఎందుకంటే కొంత అమౌంట్ అయినా మనం సెక్యూర్గా చేసుకోవాలి. అండ్ మార్కెట్ మంచిగా పైకి వెళ్తుందంటే ఇమీడియట్గా మీ స్టాప్ లాస్ తీసుకొని వచ్చి బ్రేక్ ఈవెన్ పెట్టేసేయండి. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి గోల్ అనేది మనం కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ సెండ్ చేయాలి, కానీ గ్యాంబ్లింగ్ లాగా 4-5 రోజులు ప్రాఫిట్ వేసి 5వ రోజు అకౌంట్ అనేది పోగొట్టుకోవద్దు. ఓకేనా గైస్, క్లియర్ కదా. సో గైస్ నెక్స్ట్, సైకాలజీ. నో స్ట్రాటజీ వర్క్స్ ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఈస్ వీక్. గుర్తుపెట్టుకోండి క్లియర్గా, నో స్ట్రాటజీ వర్క్స్ ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ వీక్. ఓకేనా, ఏ స్ట్రాటజీ కూడా పని చెయ్యదు ఒకవేళ మీ మైండ్ సెట్ అనేది వీక్ ఉంటే. ట్రేడింగ్ ఈజ్ 99% మైండ్ సెట్ గేమ్, 1% స్ట్రాటజీ. నాకు అడిగితే నేను చెప్పేది ఇదే. ఓకేనా, గోల్డ్ కాదు ఏ అసెట్ అయినా సరే మీ ట్రేడింగ్ ఫీల్డ్కి వచ్చిండ్రా అంటే మీ పేషెన్సీ, మీ డిసిప్లిన్, మీ ఇమోషన్స్ ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ డే. బట్ అది మన కంట్రోల్లో మనం పెట్టుకోవాలి. ఓకేనా, సెటప్ దొరుకుతలేదు అని చెప్పేసి సెటప్ దొరకంగానే ఎక్కువ రిస్క్ చేయొద్దు. పేషెన్స్గా వెయిట్ చేయాలి, ప్రాపర్గా ఇమోషన్ సెటప్ మెయింటైన్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఓవర్గా రిస్క్ చేస్తారో ఎమోషన్స్ అనేది డెఫినెట్గా
మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ త్రూ వెళ్తున్నారంటే ఎమోషన్స్ కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి. ఓకేనా? ఫాలో దిస్ ప్లాన్ నేను చెప్పిన కరెక్ట్గా వినండి. ట్రేడ్ ఓన్లీ యువర్ సెటప్, నాట్ ఎమోషన్స్. ఓకేనా? మీకు కనిపించిన సెటప్స్ మాత్రమే మీరు ట్రేడ్ తీసుకోండి. ఎమోషనల్గా సెటప్స్ అస్సలు తీసుకోవద్దు. యాక్సెప్ట్ లూజింగ్ ట్రేడ్స్ కామ్లీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. మీరు ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయండి. ఎస్ఎల్ అయినా ఎస్ఎల్కి కూడా యాక్సెప్ట్ చేయండి. టీపీ అయినా టీపీకి యాక్సెప్ట్ చేయండి. ఎస్ఎల్ వస్తే సాడ్గా ఉండద్దు, టీపీ వస్తే ఎగ్జైట్ కావద్దు. ఓకేనా? సేమ్ ఎమోషన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ జర్నీ మనకు కావాల్సింది. ఓకేనా? ఫోకస్ ఆన్ ప్రాసెస్, నాట్ అవుట్కమ్. మీరు ఏదైతే నమ్ముతున్నాడో అది మాత్రం మీరు ఎగ్జిక్యూషన్ చేయండి. రిజల్ట్ ఏమవుతుందని చెప్పేసి రిజల్ట్ వచ్చేంత వరకు మీరు బిఫోర్గానే హోప్స్ అనేది పెట్టుకోవద్దు. బిల్డ్ కాన్ఫిడెన్స్ బై జర్నలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్. ఓకేనా? ఎవ్రీ డే మీరు ట్రేడ్స్ తీసుకున్నది ఎందుకు ట్రేడ్స్ తీసుకున్నామని చెప్పేసి రీజన్ రాసుకోండి. సో అది మీ మైండ్ సెట్కి అండ్ మీ ట్రేడింగ్ స్కిల్స్కి ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా? మీరు ఒకవేళ మీరు ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ చదువుంటే మీకు సైకాలజీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ ఇన్ ద జోన్ మీద ప్రాపర్గా మీకు వీడియో చేయమంటే యూట్యూబ్లో నేను దానిపైన కూడా చేస్తాను. సో డెఫినెట్గా ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. సో గైస్, ట్రేడింగ్ ఇన్ ద జోన్లో మా డూక్లస్ ఏం చెప్పింది మనకి, ట్రేడింగ్ ఈజ్ ప్రాబిలిటీ గేమ్, నాట్ ఏ ప్రిడిక్షన్ గేమ్. ఓకేనా? ట్రేడింగ్ అనేది ప్రాబిలిటీ గేమ్. ఆ ప్రాబిలిటీలో మీ ప్రాబిలిటీ 70% విన్ అవ్వచ్చు, 80% విన్ అవ్వచ్చు, 90% విన్ అవ్వచ్చు, 50% విన్ అవ్వచ్చు. బట్ ప్రాబిలిటీ ఏది 100% విన్ అవ్వదు. సో ప్రతి ఒక్కటి మీరు ప్రాబిలిటీ త్రూవే వెళ్ళండి. ప్రిడిక్షన్ చేసి 100% పైకి వెళ్తుంది, 100% డంప్ అవుతుంది అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మనకి ఏది కనిపిస్తుందో అది మాత్రమే మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. క్లియర్ కదా గైస్? సో బ్రోకర్, టూల్స్ అండ్ రొటీన్. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే మీరు గోల్డ్ ఒక ప్రొఫెషనల్గా మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్, మనకు ఫస్ట్ కావాల్సింది ఒక ప్రాపర్ ఫుల్లీ రెగ్యులేటెడ్ అండ్ లైసెన్స్డ్ బ్రోకర్. ఓకేనా? సో నేను యూజ్ చేస్తున్న బ్రోకర్ వచ్చేసి ఎక్స్ఎం. ఒకవేళ మీరు కూడా ఎక్స్ఎంలో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను విత్ ద పార్ట్నర్ కోడ్ ఆఫ్ Trader28FX. మీరు ఒకవేళ యూజ్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫ్రీ విఐపి యాక్సెస్ నేను ఇస్తాను. అండ్ ఇన్ కేస్ ఎక్స్ఎం నుంచి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా అది కూడా డైరెక్ట్ హైయర్ అఫీషియల్స్ నుంచి మాట్లాడి ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనము గోల్డ్ పైన మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఎక్స్ఎం వచ్చేసి ఒక బెస్ట్ బ్రోకర్. స్ప్రెడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ కమిషన్స్ అనేది అస్సలు ఉండవు. అండ్ హై ఇంపాక్ట్ న్యూసెస్ ఉన్నప్పుడు మాత్రం అది ఏ బ్రోకర్ అయినా ఏదేమైనా సరే మీకు ఎక్స్పీరియన్స్ లేనిది అస్సలు హై ఇంపాక్ట్ న్యూసెస్లో మనం ట్రేడ్ అనేది అస్సలు చేయొద్దు. ఫండమెంటల్స్ అనేది చాలా డీప్ సబ్జెక్ట్. దాని గురించి కూడా నేను మీకు అప్కమింగ్ డేస్లో మీకు వీడియోస్ చేసి పెడతాను. సో అది నేర్చుకొని ఫండమెంటల్ అనాలిసిస్, ఫండమెంటల్స్ పైన ట్రేడ్ చేయండి. ఓకే, ఎప్పుడు కూడా ఫండమెంటల్ అనాలిసిస్ మీ కంప్లీట్ రిస్క్ పెట్టి ట్రేడ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర $100 ఉన్నాయంటే ఒక $10 వేరే MT5 అకౌంట్కి డైవర్ట్ చేసి దానిపైన ట్రేడ్ చేయండి. అది బెస్ట్. ఎందుకు అంటే మనము ట్రేడ్ చేసినప్పుడు కొన్నిసార్లు స్లిప్పేజ్ వల్ల ఎక్కువ స్టాప్ లాస్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లో చేసేది ఉంటే ఓన్లీ ఫన్ అకౌంట్స్లో మాత్రమే ఎక్స్పెరిమెంట్స్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ యూస్ఫుల్ టూల్స్ మనం మాట్లాడుకుంటే ఈ యూస్ఫుల్ టూల్స్లో ట్రేడింగ్ వ్యూ ఫర్ అనాలిసిస్. ఓకేనా? ట్రేడింగ్ వ్యూ అనేది అనాలిసిస్ కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫారెక్స్ ఫ్యాక్టరీ ఫర్ న్యూస్. ఏదైనా ఈవెంట్స్ అవి ఏమైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఫారెక్స్ ఫ్యాక్టరీ ఇస్ ద బెస్ట్ వెబ్సైట్. అండ్ సేమ్ లైక్ దట్ MyFX బుక్ కూడా సేమ్ అంతే. ఇది కూడా న్యూసెస్ కానీ ఫండమెంటల్స్ ఉన్నా ఏమున్నా చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ ఇండికేటర్స్ ఫర్ సెక్షన్ మూవ్స్. ఓకే, సెక్షన్ ఇండికేటర్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏషియన్ సెక్షన్ రేంజ్ అని ఉంటుంది. FXN ఏషియన్ సెక్షన్ రేంజ్. ఓకేనా? ఇది మీకు ఉంటుంది. సీదా ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్కి వెళ్ళి మీరు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే నేను అన్ని లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ నా సపోర్ట్ కూడా మీకు కావాలి అని అనుకుంటే నాకు మీరు DM చేయండి, నేను డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ డైలీ రొటీన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక ట్రేడ్ ప్లాన్ అంటే బిఫోర్ కమింగ్ టు ద మార్కెట్ మీరు ఆల్వేస్ చూసుకోవాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసి ఈరోజు ఏం ఫండమెంటల్ ఈవెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ మీరు SMC కాన్సెప్ట్స్ యూజ్ చేస్తే SMC కాన్సెప్ట్స్లో మనం స్ట్రక్చర్ మార్కింగ్స్ లైక్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అండ్ లిక్విడిటీ మార్కింగ్స్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ మార్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ వెయిట్ ఫర్ ద ప్రాపర్ సెటప్ ఇన్ లండన్, న్యూయార్క్ ఆర్ ఏషియా సెటప్. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ విత్ డిసిప్లిన్ అంటే ఇక్కడ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, ప్రాపర్ పొజిషన్ సైజింగ్ అండ్ ప్రాపర్ స్టాప్ లాస్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ ట్రేడ్ మీరు ఎందుకు ట్రేడ్ చేసుకున్నారో, స్టాప్ లాస్ అయితే ఎందుకు స్టాప్ లాస్ అయింది, టేక్ ప్రాఫిట్ అయితే ఎందుకు టేక్ ప్రాఫిట్ అయిందో అది కూడా మీరు ఇక్కడ జర్నల్ రాసుకోవాలి. జర్నల్ కోసం మీరు యూజ్ చేయాలనుకుంటే బుక్స్ పైన అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ సింపుల్గా నోట్స్ ఓపెన్ చేసి నోట్స్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, మీ పీసీలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే,
గైస్ ఇన్ కేస్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే, ఏదున్నా మీరు ఫ్రీగా నాకు అప్రూవ్ అవ్వచ్చు. మీకు టెలిగ్రామ్‌లో నాకు మెసేజ్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేసినా సరే, నేను మీకు డెఫినిట్‌గా సపోర్ట్ ఇస్తాను. సో గైస్ మన కంటెంట్‌లో మంచి మంచి రీల్స్ అనేది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తున్నా. అక్కడ నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేసుకునే వాళ్ళు ఉంటే ఫాలో చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా మంచి బ్రోకర్ ఇంకా ఎవరు అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఎక్స్ఎం లింక్ పెట్టేశాను. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో గైస్ ఎటువంటి మీకు ఇన్ ఫ్యూచర్‌లో మీకు ఎట్లాంటి హెల్ప్ కావాలి అని ఏం కావాలన్నా డెఫినిట్‌గా ఈ ట్రేడర్ 28 ఉండడానికి మర్చిపోకండి. సో నేను చెప్పే వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉందో చెప్పండి. లైక్ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్. ఇన్ కేస్ బాలేదనుకుంటే ఏం అప్డేట్ చేసుకోవాలో చెప్పండి. ఏదన్నా ఉంటే నేను డెఫినిట్‌గా చేంజ్ చేసుకుంటాను గైస్. ఎందుకంటే మెయిన్‌గా నేను యూట్యూబ్ ఓపెన్ చేసింది ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉంటారో వాళ్ళకి నేను నేర్పివ్వడానికి గానీ, నేనేదో పర్సనల్‌గా నాకు యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ రావాలి అనే కాన్సెప్ట్ పైన నేను చేయలేదు. ఓకేనా? సో గైస్ డెఫినిట్‌గా అన్నీ హెల్ప్ చేస్తాను. గైస్ మీ సపోర్ట్ నాకు ఇంపార్టెంట్ ఎవ్రీ టైమ్. సో గైస్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ వాచింగ్ మై వీడియో ఫుల్లీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.